ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ అవసరం. రచన జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సోమయ్య అనేవాడు వంటలు బాగా చేయగలడు, కానీ వాడు మహా తిక్క మనిషి. అందుకని సాధారణంగా ఎవరు వాడిని వంట పనులకు పిలిచేవారు కాదు. సోమయ్య తండ్రి భీమయ్య వంటలు ఒక మాదిరిగా చేసినా అందువల్ల రెట్టింపు పదార్థాలు కావాలి, అర్థమైందా అంటూ ప్రారంభించిన సోమయ్య అదే స్థాయిలో వంట చేస్తున్నంతసేపు అరుస్తూ ఉంటే మధ్యలో ఒకసారి రాధానాథుడు, బాబు నువ్వేమడిగితే అది చేస్తున్నప్పుడు కూడా ఆ సనుగుడెందుకు అని మెల్లగా మందలించబోయాడు. నాకు ఇలాగే అలవాటు, ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాడు సోమయ్య. రాధానాథుడు వాడిని బ్రతిమాలుకుని పని పూర్తి చేయించుకున్నాడు. అయితే వంటలు మాత్రం అద్భుతంగా కుదిరాయి. వచ్చిన వాళ్ళు విందు భోజనాన్ని అపరిమితంగా మెచ్చుకుని మరీ వెళ్ళారు. రాధానాథుడు సోమయ్యకు అన్నదానికంటే ఎక్కువ డబ్బిచ్చి పంపాడు. కానీ సోమయ్య ప్రవర్తన గురించి రాధానాథుడి బంధుమిత్రులందరిలోనూ ప్రచారమైపోయింది. వంటల సంగతి ఎలా ఉన్నా రాధానాథుడిలా ఓర్పు ప్రదర్శించడం కష్టమని ఊరంతా చెప్పుకున్నారు. కొంతకాలానికి భీమయ్య చనిపోయాడు. సోమయ్యకు రోజు గడవడం కష్టమైంది. వంటలు చేసుకుని డబ్బు సంపాదించాలంటే వాడి గురించి తెలిసి ఎవరూ పిలవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సోమయ్య రాధానాథుడింటికి వెళ్ళి, అయ్యా తమరింట్లో వంట మనిషి అవసరం ఉన్నట్లు తెలిసింది, నాకు అవకాశం ఇప్పిస్తారా అని అడిగాడు. రాధానాథుడు సాలోచనగా, నా భార్యకు అనారోగ్యంగా ఉంది, కొంతకాలం పాటు వంట మనిషి అవసరమే నాకు, కానీ నేను ఎక్కువ జీతం ఇచ్చుకోలేను. నువ్వు జమీందారింట్లో చేరావంటే బోలెడు జీతం ఇస్తారు, అక్కడకు వెళ్ళు అన్నాడు. సోమయ్య, జమీందారింట్లో వంట మనిషి అవసరం ఉన్నట్లు నేను విన్నాను, కానీ అక్కడ తప్పు చేస్తే కఠిన శిక్షలుంటాయని తెలిసింది, అందుకని భయపడుతున్నాను అన్నాడు. తప్పు చేస్తే ఎక్కడైనా కఠిన శిక్షలుంటాయి, అందుకే తప్పు చేయకూడదు అన్నాడు రాధానాథుడు. అది కాదండి, నాకు నోటి దురుసు బాగా ఎక్కువ, జమీందారు వద్ద అది సాగదు అన్నాడు సోమయ్య. రాధానాథుడు ఒక్క క్షణం ఆగి, నీ నోటి దురుసు సంగతి అలా ఉంచు, జమీందారు చాలా మంచివాడు, ఉత్తపుణ్యాన ఎవరినీ పల్లెత్తు మాట అనడు, బీద గొప్ప భేదం లేకుండా అందరినీ గౌరవిస్తాడు. నాకైతే నోటి దురుసు ఎక్కువ, అస్తమాను తిడుతుంటాను, నువ్వు మాట పడగలవా అని అడిగాడు. దీనికి సోమయ్య ఆశ్చర్యపోతూ, తమకు నోటి దురుసా? నేను నమ్మను. మీరు చేసిన విందు రోజున నేనేమన్నా ఓర్పుతో సహించారు. విందుకు వచ్చిన వాళ్ళందరూ మీ సహనాన్ని మెచ్చుకున్నారు, అది నేను మరవగలనా అన్నాడు. అప్పుడు నీ నోటి దురుసును నా అవసరం భరించింది, ఇప్పుడు నీ నోటి దురుసును భరించేటంత అవసరం నాకు లేదు. నా నోటి దురుసును భరించేటంత అవసరం నీకుంటే వచ్చి నా వద్ద పనిలో చేరవచ్చు, లేదా వేరే చోటుకు వెళ్ళు. నేను నోటి దురుసును సహించను, పైగా నిన్ను ఇష్టం వచ్చినట్లు తిడతాను అన్నాడు రాధానాథుడు. అప్పుడు సోమయ్య వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ చేతులు జోడించి, అయ్యా ఈ క్షణం వరకు నేను ఇతరుల మంచితనాన్ని ధర్మబుద్ధిని గ్రహించలేనంత మూర్ఖుడిగా బ్రతికాను. నేను చేసిన దానికి మీరు చీచా అని ఈసడించకుండా మెత్తగా బుద్ధి చెప్పారు. ఇప్పుడు నన్ను వంటవాడిగా పెట్టుకున్నా లేకపోయినా మీ ఉదార గుణాన్ని మాత్రం మరువలేను అన్నాడు. సోమయ్యలో వచ్చిన మార్పుకు సంతోషించిన రాధానాథుడు వాడికి తన ఇంట్లో పని ఇచ్చాడు. ఆనాటి నుంచి సోమయ్య అవసరానికి తగ్గట్టు అనుకువగా ఉండడం నేర్చుకుని క్రమంగా మంచి పేరు తెచ్చుకుని రోజులు సుఖంగా వెళ్ళబుచ్చాడు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.